రాష్ట్రమంతా ఎల్ఈడీ వీధి దీపాలపై పక్కాగా పర్యవేక్షణ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో వీధి దీపాల ఏర్పాటు, వాటి నిర్వహణ బాధ్యతలను సర్పంచులకే అప్పగించాలని చెప్పారు. గ్రామాల్లో అవసరమైనన్ని కొత్త ఎల్ఈడీ లైట్లను అమర్చడంతో పాటు వాటిని సమర్థంగా నిర్వహించే అధికారం గ్రామ పంచాయతీల పరిధిలోనే ఉండాలని స్పష్టం చేశారు. తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు ఇవాల్టి నుంచి నిలిచిపోనున్నాయి. ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోవడంతో ఈ సేవలను నిలిపివేయాలని తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయించింది. సుమారు 1400 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి గత 20 రోజులుగా పలు చర్చలు జరిగినప్పటికీ అది సఫలం కాలేదు. దీంతో రేపు అర్ధరాత్రి నుంచి 360కి పైగా ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సేవలను నిలిపివేయనున్నాయి. ఈ ఆకస్మిక నిర్ణయంతో రోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.